క్వశ్చన్ నెంబర్ 14 స్పీచ్. ఒక్కోసారి స్పీచ్ కూడా అడుగుతాడు. ఇది 10 మార్క్స్ కింద మనకు ఛాయిస్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 14లో మనకు 50% ఛాయిస్. సో అందులో స్పీచ్ కూడా అడగచ్చు అప్పుడప్పుడు. సరే ఒకసారి మోడల్ స్పీచ్ ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆన్ ద అకేషన్ ఆఫ్ ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే యూ వుడ్ లైక్ టు గివ్ ఎ స్పీచ్ ఇన్ యువర్ స్కూల్. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే మనం ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. సో దాని సందర్భంగా నువ్వు స్కూల్లో ఏ విధంగా స్పీచ్ ఇస్తావు. ప్రిపేర్ ఏ స్పీచ్ స్క్రిప్ట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇన్ 10 to 15 సెంటెన్స్ అన్నాడు. 10 మార్క్స్ కదా, సెంటెన్స్కి ఒకటి వేసుకున్నా కూడా ఒక ఎక్స్ట్రా ఒక 5, 15, 20 వేసుకున్నాం. యూ మే యూజ్ ద ఫాలోయింగ్ ఐడియాస్ కూడా చెప్పింది మనకు. ఏముండాలి అందులో? ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రీస్, ప్రజెంట్ సిచ్యువేషన్, డిఫారెస్టేషన్ అండ్ ఇస్ కాన్సిక్వెన్స్, need to plant trees, activities can be taken by reforestation, responsibility of every citizen. ఇది మనకు కొన్ని క్లూ పదాలు ఇచ్చిన ఒక 5 పాయింట్స్. సో వాటిని యూజ్ చేసుకుంటూ మనం ఎక్స్ట్రా స్పీచ్ తయారు చేసుకోవాలి. అందులో స్పీచ్ స్టార్టింగ్ ఎండింగ్ చూసుకుందాం. మిడిల్ది మనకు లెటర్ రైటింగ్ లెక్కనే స్టార్టింగ్ స్పీచ్ చూద్దాం. స్టార్టింగ్ స్పీచ్లో ఎగ్జాంపుల్ ఇదే విధంగా రాయడం అవసరం లేదు. ఎస్టీమ్డ్ చీఫ్ గెస్ట్, గౌరవనీయులైన ముఖ్య అతిథి, ఆనరబుల్ గెస్ట్, రెస్పెక్టెడ్ హెడ్ మాస్టర్, టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది కామన్ చెప్తాం. చీఫ్ గెస్ట్ తర్వాత గెస్ట్కి తర్వాత హెడ్ మాస్టర్, తర్వాత టీచర్స్, తర్వాత ఫ్రెండ్స్. ఇక్కడ చీఫ్ గెస్ట్కు ఎస్టీమ్డ్ అయినా, గెస్ట్కు ఆనరబుల్ అయినా, హెడ్ మాస్టర్కు రెస్పెక్టెడ్, అదేవిధంగా టీచర్స్ కూడా, అండ్ ఫ్రెండ్స్కు మై డియర్ ఫ్రెండ్స్ అయినా చూసుకొని. ఇక్కడ ఫ్రెండ్స్కి అయితే మై డియర్, రెస్పెక్టెడ్ మన టీచర్లకు, హెడ్ మాస్టర్కు, ఆనరబుల్ అనేది గెస్ట్కు, అండ్ ఎస్టీమ్డ్ చీఫ్ గెస్ట్కు. ఇట్లా డిఫరెంట్గా ఒకటే అర్థం వస్తాయి. ఎస్టీమ్డ్, ఆనరబుల్, రెస్పెక్టెడ్ అంతా ఒకటే సినానిమ్స్. కామన్ పడితే అది గుర్తుంచుకోండి. చీఫ్ గెస్ట్, హెడ్ మాస్టర్, టీచర్. ఇట్లా ప్రోటోకాల్ ప్రకారం డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పాలి. విష్ ఏ హ్యాపీ వరల్డ్ ఎన్విరాన్మెంట్. కథ ఒక 3 లైన్స్ అంటే మినిమం ఒక 2 సెంటెన్స్ వచ్చినాయి ఆ చైన్లో. రైట్, ఇది కామన్గా బట్టి గుర్తుంచుకోండి. దాని తర్వాత గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, విష్ ఏ హ్యాపీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ ప్లస్లో ఏది ఇచ్చినా అక్కడ దాని రాయండి, సేమ్ యాస్టీస్గా రాసేసండి. క్లోజ్. ఇట్ గివ్స్ మీ ఏ గ్రేట్ ప్లేజర్స్ టు స్టాండ్ బిఫోర్ యూ అండ్ డెలివర్ ఏ స్పీచ్ ఆన్ ద గ్లోరియస్ అకేషన్ ఆన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఈ గ్లోరియస్ అకేషన్ వరకు కూడా సేమ్ కాపీ చేయండి. ఇట్ గివ్స్ మీ ఏ గ్రేట్ ప్లేజర్, హ్యాపీ టు స్టాండ్ బిఫోర్ యూ, మీ ముందర నిలబడి అండ్ డెలివరీ స్పీచ్ ద గ్లోరియస్ అకేషన్. ఈ అకేషన్ రోజు నేను స్పీచ్ ఇస్తాను, చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇక్కడ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ప్లేస్లో మీకు నేను ఇచ్చిన ఈ అకేషన్ ఇచ్చిన, ఓకే, టీచర్స్ డే కానీ ఇంకా ఏదైనా అకేషన్ ఇచ్చిన, రైట్, అదే రాయండి. నెక్స్ట్, దిస్ ఇస్ టు రైజ్ అవేర్నెస్ టు టేక్ పాజిటివ్ ఎన్విరాన్మెంటల్ యాక్షన్ టు ప్రొటెక్ట్ నేచర్ అండ్ అవర్ మదర్ ప్లానెట్. ఇది అక్కడ క్లూ పదాలు ఇచ్చిన ఫస్ట్ పదాన్ని మనం యూజ్ చేసుకొని ఇంత పెద్దగా చేసాం. వి సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్ ఆన్ June 5th. ఇక్కడ వి సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్ June 5th. ఇదే విధంగా అక్కడ ఏ మీ టాపిక్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ ప్లేస్ ఏది ఇచ్చినా కూడా అది ఏ రోజు జరుపుకుంటామో అది రాస్తే సరిపోతుంది. ఇక్కడ రాసింది. నెక్స్ట్, ఇప్పుడు మ్యాటర్లో కొద్ది బాడీ ఆఫ్ ద లెటర్లో లేకనే ఇక్కడ అసలు మ్యాటర్ కొద్దిగా అంతా జనరల్. ఓకే, అందులో ద ట్రీస్ ఆఫ్ ద ప్లానెట్ యాక్ట్ యాజ్ ద లంగ్స్ ఆఫ్ అవర్ బాడీ. ఈ ట్రీస్ మనకు బాడీలో లంగ్స్ లెక్క ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకు ఊపిరితిత్తులు కావాల్సింది ఆక్సిజన్ వాటి. అండ్ ప్యూరిటీ ద ఎయిర్, మనకు స్వచ్ఛమైన గాలి ఇస్తాయి, బ్రీత్ దాన్ని శ్వాసించుకుంటాం. ఒకటి, డ్యూ టు ద డిఫారెస్టేషన్, మనకి ఇచ్చిన పాయింట్లోనే ఉంది డిఫారెస్టేషన్ వల్ల ఎయిర్ పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్. అండ్ గ్లోబల్ వార్మింగ్ కూడా రైజెస్ పెరుగుతూ ఉంది. ఇది ఓన్గా రాయాల్సింది. ద బెస్ట్ వే టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ రీఫారెస్టేషన్. ఇక్కడ క్లూ పదాలు కూడా మనకు రీఫారెస్టేషన్ ఇచ్చిండు. ఇది మనకు ప్రాబ్లమ్ సాల్వ్ రీఫారెస్టేషన్ కావాలి. స్టడీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు ద ప్లానెట్ ట్రీస్. ఇక్కడ మన ప్రతి ఒక్క సిటిజన్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇక్కడ కూడా ఇచ్చిన సిటిజన్ రెస్పాన్సిబిలిటీ, అదే పాయింట్ ఇక్కడ జోడించడం మనం. సో ఇక్కడ ఇచ్చిన పాయింట్ అయినా ఒక్కొక్కటి జోడించుకుంటూ ఈ మిడిల్ రాయలేదు సేమ్ ఉంటుంది. ఈ విధంగా మొత్తం రాసుకోవచ్చు. నెక్స్ట్, యాజ్ ఎ స్టూడెంట్ it is our responsibility to protect nature
స్టూడెంట్గా నా బాధ్యత కూడా ఉంది. అండ్ స్ప్రెడ్ అవేర్నెస్ అమంగ్ అదర్స్, ఇతరుల మధ్య నేను అవేర్నెస్ తేవడం నా బాధ్యత. లెట్ us రెస్పెక్ట్ అండ్ ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్. ఇక్కడికి ఇచ్చేసినాం మనం. అంటే ఇక్కడ వరకు మనం మెయిన్గా బాడీ మిడిల్లో మనం మ్యాటర్ రాసినాం. అక్కడ ఇచ్చిన 5 పాయింట్ల దాన్ని యూజ్ చేసుకుంటూ రాసినాం. ఇప్పుడు క్లోజింగ్ ఇద్దాం. ఏ విధంగా క్లోజింగ్ ఇచ్చినాం. సో హెన్స్ ఐ కంక్లూడ్ మై స్పీచ్. ఈ విధంగా నేను మా స్పీచ్ కంక్లూడ్ ఇస్తున్నాను. అండ్ హోప్ యు ఆర్ సపోర్టింగ్ వీవర్. సో మీరు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో ఇవి హోప్ ఫ్రెండ్స్ కాడి నుంచి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇది కంపల్సరీ రాయాల్సిందే. ఇక్కడ కూడా కంపల్సరీ స్టార్ చూపెడుతున్నాయి. ఇక్కడ కూడా స్టార్ చూపెడుతున్నాయి కొన్ని పాయింట్స్. ఇంత జస్ట్ మిడిల్ ఒక 10 లైన్స్. ఓకే, ఇవి స్టార్టింగ్, ఇవి ఎండింగ్. అంటే చీఫ్ గెస్ట్, ఆనరబుల్ గెస్ట్, రెస్పెక్టెడ్ టీచర్, హెడ్ మాస్టర్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, విష్ యూ హ్యాపీ వాళ్ళు ఉమెన్ డే ప్లేస్లో ఏ ఇచ్చినా రాయండి. ఓకే, వాళ్ళు ఉమెన్ డే ఇస్తే ఉమెన్ డే రాయండి. ఇట్ గివ్ మీ గ్రేట్ ప్లేజర్ టు స్టాండ్ బిఫోర్ యూ అండ్ డెలివర్ ఏ స్పీచ్ ఆన్ ద గ్లోరియస్ అకేషన్. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. చూడండి ఎంత మ్యాటర్తో సంబంధం లేకుండా ఎంత ఈజీగా ఉంటుంది చూడండి. సో ఈ విధంగా స్పీచ్ను మీరు 10 to 15 సెంటెన్స్లో స్పీచ్ రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఇంగ్లీష్లో స్పీచ్ తయారు చేయాలి. మెయిన్ పాయింట్ చూసుకోండి. 10 to 15 లైన్స్లో స్పీచ్లో మనం ఒకసారి చూసుకుంటే esteemed చీఫ్ గెస్ట్, హానరబుల్ గెస్ట్, రెస్పెక్టెడ్ హెడ్ మాస్టర్ అండ్ టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వితౌట్ సేమ్ విష్ ఏ హ్యాపీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఓకే, నెక్స్ట్ it gives me great pleasure to stand before you and deliver a speech on the glorious occasion అని అకేషన్ రాసి అక్కడ మీకు ఎగ్జామ్లో ఏ అకేషన్ ఇస్తే ఆ అకేషన్ రాసేయండి, అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ హెన్స్ ఐ కంక్లూడ్ మై స్పీచ్. నేను ఈ విధంగా నా స్పీచ్ని కంక్లూడ్ చేస్తున్నాను. అండ్ హోప్ యూ సపోర్టింగ్ మై వ్యూస్. నా వ్యూస్ మీరు సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. స్టార్టింగ్ ఎండింగ్ రాయండి. ఇక మిడిల్లో మనకు అక్కడ క్వశ్చన్నే ఇస్తారు పాయింట్స్. ఆ పాయింట్స్ చూసుకుంటూ 5 పాయింట్స్ ఇస్తే 5 సెంటెన్స్ రాసుకోండి. ఓకే, ఇక్కడ మిగతా ఏం చూసుకుంటే దాదాపు 10 to 15 సెంటెన్స్ అయితే ఈజీగా మనకు 10కు 9 లేదా 10 మార్క్స్ కొట్టచ్చు. ఓకే, రైట్. ఈ విధంగా మన స్పీచ్ను ఇస్తారు. అందరికీ ఆల్ ద బెస్ట్. రేపు ఇంకొక చిన్న బిడ్డతో వద్దాం.